మనకు కొన్ని కాలాల్లో వడగండ్ల వానలు పడుతుంటాయి. దీన్నే మనం రాళ్ల వాన అని కూడా అంటాం. బఠానీ గింజంత రాళ్లు మొదలుకొని జామకాయంత రాళ్లు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి పంటలను బాగా దెబ్బతీస్తాయి. దీని సంగతి పక్కన పెడితే ఇలానే ఆకాశం నుంచి వజ్రాల వర్షం కూడా కురుస్తుంది. తెలుసా? ఇదేదో ఫిక్షన్ అనుకుంటున్నారా? కానే కాదు, నిజంగానే వజ్రాల వర్షం కురుస్తుంది. కానీ అది భూమిపై కాదు, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల్లో కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ వజ్రాల వర్షం ఎలా పడుతుందంటే, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల ఉపరితల ఆవరణం హైడ్రోజన్, హీలియం, మీథేన్ వంటి వాయువులతో నిండి ఉంటుంది. మీథేన్లో ఉండే కార్బన్ వజ్రానికి మూల పదార్థం. ఈ గ్రహాల్లో పీడనం భూమితో పోల్చితే లక్షల రెట్లు అధికంగా ఉంటుంది. ఇక ఉష్ణోగ్రత సంగతికి వస్తే మనం 40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోతాం. అలాంటిది అక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల్లో ఉంటుంది. అక్కడ భారీ స్థాయిలో పిడుగులు పడుతుంటాయి. ఆ పిడుగుల కారణంగా మీథేన్ విడిపోతుంది. దాంతో మీథేన్ అణువులు కార్బన్, హైడ్రోజన్గా విడిపోతాయి. ఇలా విడుదలైన కార్బన్ మొదట కార్బన్ ధూళిగా మారుతుంది. గ్రావిటీ కారణంగా ఈ కార్బన్ ధూళి గ్రహంలోకి పడుతుంది. భారీ పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా కార్బన్ అణువులు పునర్వ్యవస్థీకరణకు గురవుతాయి. దాంతో వజ్ర నిర్మాణం ఏర్పడుతుంది. అప్పుడు చిన్న చిన్న వజ్ర కణాలు తయారవుతాయి. ఈ వజ్రాలు బరువు కారణంగా వర్షం రూపంలో కింద పడిపోతాయి. అందుకే దీనిని డైమండ్ రెయిన్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో మీథేన్ మిశ్రమాలపై అధిక పీడనం, లేజర్ షాక్స్ ద్వారా నానో డైమండ్లు తయారు చేసి నిరూపించారు. అసలు వజ్రాల వర్షం భూమిపై ఎందుకు పడదంటే, భూమిపై మీథేన్ వాయువులు చాలా తక్కువగా ఉంటాయి. సాటర్న్, జూపిటర్ గ్రహాల మీద ఉండేంత పీడనం కానీ ఉష్ణోగ్రత కానీ భూమిపై ఉండదు. అందుకే ఇక్కడ వజ్రాల వర్షం కురిసేందుకు సాధ్యం పడదు. ఇతర గ్రహాల్లో పడే వజ్రాలు మనం ఆభరణాల్లో వాడుతున్న వజ్రాల్లా పెద్దవి కావు. నిజానికి అవి ధూళి కణాలంతే ఉంటాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇసుక రేణువంతా, లేదా ఉప్పు కళ్ళంతా, లేదా పప్పు గింజంతా కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ నానో డైమండ్లు, మైక్రో డైమండ్లు కోటాను కోట్ల సంఖ్యలో కురుస్తాయి. అక్కడి తీవ్ర పీడనాల కారణంగా అవి కిందికి పడుతూ వెంటనే కరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వజ్రాల వర్షం అధికంగా నెప్ట్యూన్పై పడుతుంది. ఎందుకంటే అక్కడ మీథేన్, పీడనం, ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. తర్వాతి స్థానాల్లో యురేనస్, సాటర్న్, జూపిటర్ గ్రహాలు ఉంటాయి. ఈ వజ్రాలను భూమిపైకి తెచ్చుకోవచ్చా అని అంటే అది కష్టమే. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటే అసాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నింటికీ మించి భూమికి సుమారు 4.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నెప్ట్యూన్ నుంచి అక్కడ కురిసిన వజ్రాలు తేవడానికి ఒక్క ప్రయాణానికే కొన్ని దశాబ్దాలు పడతాయి. ఇది పక్కన పెడితే గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, భూమితో పోల్చితే లక్షల రెట్ల పీడనం, వజ్రాలే కరిగిపోయేంత వేడి, ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తీసుకురావడం గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదని చెప్పవచ్చు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.